అందరికీ హరే కృష్ణ. అందరు ఎట్లున్నారు? ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి కదా! 2 ఒకటే. సో, మనం వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చాలామందికి ఏకాదశులు ఏంటి? ఏ ఏకాదశులు ఎన్నొస్తాయి సంవత్సరంలో? ఏకాదశుల రోజు ఏం జేస్తారు? ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి రోజు కదా! ముక్కోటి ఏకాదశి గురించి కూడా కొంచెం తెలుసుకుందాము. సరే ఫస్ట్ మనము ఏకాదశి అంటే ఏంది తెలుసుకుందాం. ఏకాదశి ఏందంటే ఫస్ట్ దానికి ఒక స్టోరీ ఉంది. దేవతలకి అందరినీ ఒక రాక్షసుడు పీడిస్తూ ఉంటాడు. సో, అందరు దేవతలు వాళ్ళేం చేయలేక విష్ణు దగ్గరికి పోయి ఏమని కోరుతారు? రాక్షసుడిని చంపాలని చెప్పి కోరుతారు. ఇంకా విష్ణువు వచ్చేసి ఒక హేమావతి గృహ దగ్గరికెళ్ళేసి ఒక ఆయుధంని తీసుకుంటాడు. అప్పుడు ఒక ఆయుధం తీసుకున్నప్పుడు అతను ఒక రూపంలో నుంచి ఒక శక్తి వస్తదనమాట. ఆ శక్తి నుంచి ఒక అమ్మాయి జన్మిస్తది. సో, ఆ అమ్మాయి పేరు వచ్చేసి ఏకాదశి అని పెడతారు. ఆ అమ్మాయి చూస్తానే ముర అని చెప్పేసి ఆ రాక్షసుడు చనిపోతాడు గదా! ఆ ముర అనే రాక్షసుడు చనిపోవడం వల్ల ఆమె కంటి చూపుతోనే చంపేస్తది. అప్పుడు విష్ణువు వచ్చేసి "నీకు ఏ వరం కావాలి? నేను చంపాలనుకున్న అతన్ని నువ్వు కంటి చూపుతోనే చంపేసినావు" అని చెప్తే నీ భక్తులు అందరూ ఎవరైతే ఏకాదశి రోజు ఆ ధాన్యం ఉంటది గదా! ధాన్యంలో ఏందంటే ఆ రోజు అతనొచ్చి ఉంటాడనమాట. ముర అని చెప్పి రాక్షసుడు. సో, అందుకనే మనం ధాన్యం తినకూడదు ఆ రోజు. సో, అందుకని ఏకాదశి రోజు ధాన్యంని అవాయిడ్ జేస్తారు. ఒకవేళ అవి తినకంటే ఇంక ఏం తినాలా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటది. కొందరు ఇంక ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంక తినక తప్పదు ఇంక కొందరు. వాళ్ళు తింటారు. ఇంకేం చేయలేం కాబట్టి. వాటికి గూడా అవాయిడ్ చేసి వేరేవి తినేటివి గూడా ఉన్నాయి. సగ్బియ్యం ఉంటాయి. మిల్క్‌తో ప్రోడక్ట్ ఉండేటివి తినొచ్చు. ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. సో, ఇంకా మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ఇంకా పెరుగు అన్నీ, మజ్జిగ, పాలు అన్నీ జేయొచ్చు. ఇంకా 365 డేస్‌లో మనకు 24 ఏకాదశులు ఉంటాయి. 12 మాసాలు ఉంటాయి గదా! వాటిలల్లో 12 మాసాలలో 2 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశి ఏదైతే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటున్నారో అది ధనుర్మాసంలో వస్తదనమాట. అది ఎప్పుడొస్తదంటే సూర్యుడు ఉత్తరాయానికి వెళ్ళేటప్పుడు ప్రవేశించేటప్పుడు మనకి అదే ఏదంటే సంక్రాంతి. ఆ ముందు వచ్చే ఏకాదశి ఏదైతే ధనుర్మాసంలో లాస్ట్ ఏకాదశి ఉంటదో అది వచ్చేసి మనము వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటాం. ముక్కోటి ఏకాదశి అంటే ఇక్కడ ముక్కోటి దేవతలు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ చనిపోయాడు ఆ రాక్షసుడు. సో, వాళ్ళు ఇంకా దేవుడిని చూడ్డానికనే వస్తారు. అది కూడా ఉత్తర ద్వారం నుంచి వస్తాడు. సో, మనం ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించేటప్పుడు దేవుడు అక్కడ మనకు అంటే వైష్ణవ ఆలయాలలో అన్ని చోట్ల చూడొచ్చు. అన్ని చోట్లలో ఉత్తర ద్వారం ఓపెన్ చేస్తారు. దాన్ని ఎదురుగానే విష్ణువు ఆ తర్వాత గరుడ వాహనంలో కూర్చొని ఉంటాడు. మనకు ఆ గరుడ వాహనం నుంచి దర్శనమిస్తాడు. సో, మీరు వైష్ణవాలయంలో ఎక్కడికెళ్ళినా కూడా అవి చూడొచ్చు. నేను కూడా ఈరోజు పోయినాను దేవుని కడపలో. సో, మీకు అది కూడా షార్ట్ నేను పెడతాను. మీరు కూడా దర్శించుకోండి దేవుడిని. ఈ వీడియోలో యాడ్ చేస్తాను కొంచెము చూడండి అది కూడా. సో, ఆ దేవుడు అలాగా మనము నార్త్ సైడ్ నుంచి దేవుడిని చూస్తాం ఆ వాకిలిలోంచి. సో, ముక్కోటి దేవతలు అప్పుడు మనకి దీవెనలు ఇస్తారు. ఆ రోజు మనం ఆ ద్వారంలో నుంచి దర్శనం చేసుకోవడం వల్ల మనకు పాపాలన్నీ పోతాయని చెప్పి ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటాం కదా! ఆ పాపాలన్నీ పోతాయని చెప్పి. ఏకాదశి రోజు మనం బాగా దేవుని పారాయణం చేయాలా. సో, మీరు చాంటింగ్ కానీ, ఆ తర్వాత భగవద్గీత కానీ, ఏవైనా దేవుని శ్లోకాలు కానీ అవన్నీ మీరు చదువుకొని వాటి గురించి తెలుసుకొని అవన్నీ చేయాలా. సో, ముక్కోటి ఏకాదశి ఇంకా చాలా చోట్ల చేస్తారు. మీకు తెలుసు తిరుమలలో కూడా చేస్తారు చాలా గ్రాండ్‌గా. అండ్ శ్రీరంగం మీకు తెలిసే ఉంటది శ్రీరంగము. చాలా పెద్ద గుడి కదా! శ్రీరంగం 1000 స్తంభాలు. ఇట్లా శ్రీరంగంలో కూడా వజ్రాలతో దేవుడిని అలంకరించి 21 డేస్ అక్కడ వజ్రాలతోనే అలంకరించి దేవుడికి వైకుంఠ ద్వారం దర్శనం ఉంటది అక్కడ కూడా వాళ్ళకి. మనము శ్రీరంగంని ఫస్ట్ మనం గుర్తుకొచ్చేది రంగనాథ స్వామి వచ్చేసి మనకు ఎవరంటే ఆండాలమ్మ. ఆండాలమ్మ గురించి నాకు చెప్తా ఉంటేనే చాలా వైబ్స్ వస్తున్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఆండాలమ్మ గురించి చెప్తాను. ఆండాలమ్మ ఎందుకంటే ఈ మాసంలోనే జన్మించింటది. ధనుర్మాసం ఈ మాసంలో జన్మించింటది కాబట్టి
మీరు ఈ మాసంలో వ్రతం చేస్తారు, అవన్నీ చేస్తారు. మొత్తము నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇప్పుడైతే ఇంకా కొంచెం ఉంది. ముక్కోటి ఏకాదశి రోజు ఇంకా ఏం చేస్తారంటే ఇంకొక స్టోరీ ఇంకా 2 స్టోరీలున్నాయి. ఇంకొకటి శివుడు కంఠంలో విషంని దాచుకుంటాడు కదా! అదేంటి అని చెప్పేసి ఇప్పుడు చెప్తాం. నీలకంఠుడు అని ఎందుకు పేరు వచ్చిందని చెప్పి. అది కూడా ఈరోజే జరిగింటది. సో, మనకు ఫస్ట్ క్షీరసాగరం, మిథునం అని చెప్పేసి సముద్రంలో ఒక కొండకు పాము ఉండేసి ఇట్లా లాగుతా ఉంటది. చిలుకుతా ఉంటారు. అది విష్ణువు వచ్చేసి చిలికిస్తా ఉంటారు దేవతలు, రాక్షసులతో. అప్పుడు మనకు ఏం జరుగుతదంటే ఆ రోజు అమృతము, ఆ తర్వాత విషము, కాలకూట విషము అవి 2 ఒకటే రోజు పుడతాయి. కానీ అమృతం కంటే ముందు అమృతం కోసం చిలికిస్తా అంటే మళ్ళీ విషం పుడతది దానికంటే ముందే. ఆ విషంని ఏం చేయాలో ఇట్లా అందరూ భయపడిపోతా ఉంటారు. దేవతలు భయపడుతుంటారు. ఇటు పక్క రాక్షసులు కూడా భయపడతా ఉంటాడు. అప్పుడు శివుడొచ్చేసి కంఠంలో దాచుకుంటాడు కదా! ఆ విషం తాగేసి దాచుకుంటాడు. అందుకని నీలకంఠుడు అని పేరు వచ్చింటది. ఈరోజు ఇంకొకటి కూడా ఉంది. కృష్ణుడొచ్చేసి అర్జునుడికి గీత బోధిస్తాడనమాట. ఈరోజు నుంచి స్టార్ట్ చేసింటాడు. సో, ఇన్ని విశేషాలున్నాయి ఈరోజు. మీరు తెలుసుకున్నారు కదా! మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ముక్కోటి ఏకాదశి కానీ, ఏకాదశి గురించి కానీ, ఇంకా మీకేమైనా వేరే డౌట్స్ అదర్ దాన్ లైక్ స్పిరిచువల్ గురించి ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏమి అని చెప్పి నేను ఫ్యూచర్ వీడియోస్‌లో చేస్తాను. కానీ మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. కామెంట్ చేయండి నాకు. నేను వాటి గురించి చెప్తాను. కామెంట్ అన్నా ఇస్తాను. సో, ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనము అండలమ్మ గురించి తెలుసుకుందామని ముందుగానే చెప్పేసాము. అండ్ ఆల్సో ఇంకొకటి నేనేం చెప్దాం అనుకున్నానంటే, నేను ఈ వైకుంఠ ఏకాదశి కదా! సో, మీకందరికి కూడా వైకుంఠ ఏకాదశి దర్శనం కావాలి కాబట్టి నేను దాని గురించి కూడా షార్ట్ పెడతాను. సో, మీరు కూడా దర్శనం చేసుకుంటారు. అండ్ ఆల్సో నేను ఒక 350, 400 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను కూడా ఒక గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటాను. అవేంటంటే భగవద్గీతలు ఇద్దాం అనుకుంటున్నా. ఒక 3 ఆర్ 5 నేను అనుకున్నంత అప్పుడు. సో, ఇస్తాను. సో, అది కూడా గివ్ అవేగా ఇస్తాను. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి.